వార్నింగ్ ఇచ్చారు సార్, రాయలేదు. చెప్పండి. కూడా మాకు తెలుసు, అందుకనే మేమేంది మంచి ఏంటి చెడు ఏంటి అనేది చెప్పి వదిలేస్తున్నాం అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిసారి ఫాలో కావాలంటే కష్టం, అది ఒకేసారి కూడా తగ్గించలేము. కాకపోతే ఖచ్చితంగా తగ్గించాలి, రూల్స్ అనేది మనం ఫాలో కావాలి. కాబట్టి మీరందరూ ఏది ఇవన్నీ విని కూడా ఫాలో అవుతారని చెప్పి అనుకుంటున్నాం. అది ఇంప్లిమెంట్ కావట్లేదని అందరూ చూసి అది కూడా తెలుసు. బండి నడిపేటోళ్ళలో సగం మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు, సరిగ్గా రూల్స్ పాటించిన వాళ్ళు కూడా ఉంటారు. మేము వచ్చి ఎందుకు చెప్తున్నాం, రిఫ్రెష్మెంట్ అన్నమాట. సార్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఒక కార్ రోడ్ వచ్చి మిమ్మల్ని ఇది చేసినా మేమంటాం. వాడు ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు, వాడు 24 గంటలు 45 గంటలు నడుపుతూ ఉంటాడు. వాడు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో టెన్షన్స్ ఉంటాయి, హెల్త్ బాగుంటుంది, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి లారీ వాళ్ళకి. ఎందుకు చెప్తున్నాం, చూస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం రోడ్డు మీద. సారీ మీద చెప్పినట్టు అవన్నీ మేము చూస్తూనే ఉంటాం రోడ్లు. మీకు ఏంటంటే ఇట్లా వచ్చి మీతో ఒకసారి గ్యాదరింగ్ అయినా అనుకోండి, రాయండి, మీరు రాయండి, ప్రజలకి మధ్యలో మీ లారీ మధ్యలో రాయండి, కేసులు రాయండి. ఇప్పుడు రోడ్ సేఫ్టీ మంత్ నడుస్తుంది, స్టిక్కర్లు లేవు, రాయండి. ఒక 10,000 రాయండి, 5,000 రాయండి. చట్టం ఏముంది, ₹1,00,000 రాయమని కూడా ఉంది చట్టంలో. అవునా లేదా? మరి ఎప్పుడు రాసాం, రాయలే కదా. ఎట్లా అంటే ఖచ్చితంగా ఇవి పాటిస్తేనే మీరు రోడ్డు మీదకి రావాలి అనే పరిస్థితి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సార్ చెప్పండి, సార్ దాన్ని నోట్ డౌన్ చేసుకొని మీకు దానికి పరిష్కారం చూపెడతారు. పై వాళ్ళకి కూడా చెప్తారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తారు. आप लोग जो भी ड्राइविंग करते हैं ना, ज़रा जो भाषा रहता है ना, जो हमारे पास तो भाषा हम लोगों को समझ